Hi Tsat viewers, we are discussing environment, science and technology questions with answer explanation. First question, with reference to India tiger census, consider the following statement. 1. It is conducted every 5 years. 2. It is done using camera traps technology. 3. Last census recorded that India is home to 75% of the global tiger population. Which of the above statement is correct? Option A 1 and 2, option B 2 and 3, option C 1, 3, option D 1, 2, 3. So, ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? ఇండియా టైగర్ సెన్సెస్. సో ఇండియా టైగర్ సెన్సెస్ దేని రిలేటెడ్? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎవ్రీ ఇయర్ 5 years అని ఇచ్చారు. సో కొన్ని ఏంటంటే ఫ్యాక్ట్స్ ఏంటంటే మోస్ట్లీ స్టేట్మెంట్లు ఏంటంటే రాంగ్ ఇస్తారు. సో ఇక్కడ 5 years కాదు, 4 yearsకి టైగర్ సెన్సెస్ ఏమో ఉంటుంది అనమాట. ఇట్స్ డన్ యూజింగ్ కెమెరా ట్రాప్స్ టెక్నాలజీ. ఫ్యూచర్స్ టెక్నాలజీ కాబట్టి ఆబ్వియస్లీ కరెక్ట్ ఉంటుంది. లాస్ట్ సెన్సెస్ రికార్డెడ్ దట్ ఇండియా ఈజ్ హోమ్ టు 75% ఆఫ్ ద గ్లోబల్ టైగర్ పాపులేషన్. సో లాస్ట్ సెన్సెస్ అయింది కదా 2018 and 19, అప్పుడు 75% ఆఫ్ పాపులేషన్ ఉందన్నమాట. సో మనం ఫస్ట్ రిమూవ్ చేస్తే ఆప్షన్ 1 ఈజీగా 2 and 3 ఆన్సర్. సో మన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫస్ట్ది ఇండియా టైగర్ సెన్సెస్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కొలాబరేషన్ విత్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ కన్జర్వేషన్ NGOs and coordinated by Wildlife Institute of India conducts national assessment of the status of tiger every 4 years ki since 2006 nunchi undi. The fourth cycle of assessment was taken and undertaken 2018 and 19 using best available science and technology analytical tools. In this cycle, the primary field of data digitally through mobile phones like strips monitoring system for tigers intensive protection and ecological status that uses GPS to geotag photo evidences and survey information. So then goes more accuracy strips. Further involved development of innovative technology like segregation of camera traps photographs ఉంటాయి కదా, అంటే మామూలుగా ఒక టైగర్ ఉందన్నమాట, ఫోటోస్ దానికి సెగ్రిగేషన్ చేయడానికి ఒక స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్ మోడ్స్ ఏమో సాఫ్ట్వేర్ క్యాట్రాట్ కెమెరా ట్రాప్ డేటా రిపోజిటరీ అండ్ అనలిటికల్ టూల్. ఇది ఇంపార్టెంట్, డైరెక్ట్గా మనం క్వశ్చన్ ఇలా రావచ్చు, క్యాట్రాట్ దేని కెమెరా టెక్నాలజీ దేని రిలేటెడ్ అని. ప్రోగ్రామ్ ఎక్స్ట్రాక్ట్ కంపేర్ దట్ ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ టైగర్స్ ఫ్రమ్ దేర్ స్ట్రిప్ ప్యాటర్న్స్ వాజ్ యూస్ టు కౌంట్ ద ఇండివిజువల్ టైగర్స్. సో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా టైగర్ది, మామూలుగా ఫుట్ ఉంటుంది కదా, స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్గా దీన్ని కౌంట్ చేస్తారు. సో 2018 and 19 టైగర్ సెన్సస్ ఏంటంటే 2976 టైగర్ ఏమో ఉన్నాయన్నమాట త్రూఅవుట్ ఇండియా, 75% ఆఫ్ ద గ్లోబల్ టైగర్ పాపులేషన్. టైగర్స్ ఆర్ అబ్జర్వ్ టు బి ఇంక్రీజింగ్ అట్ ఏ రేట్ ఆఫ్ పర్ యానం ఎంత ఇన్ ఇండియాలో 86% శాంపుల్ ఏరియా వేర్ compare from 2006 to 2018. Program extract compare that fingerprints tiger from their strips pattern body used in count the number of individual. So present 2018 census lemo 2976 tigers unnayannamata, 70% of global tiger population. Tiger were observed to be increasing at rate of per annum in India when consistently 6% from 2006 to 2018. ఫెరల్ డాగ్స్ ఆర్ డిటెక్టెడ్ ఏమో మోస్ట్ టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్ ఉన్న ఏరియాలో ఏంటంటే ఫెరల్ డాగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ థ్రెట్ టు బోత్ ఫర్ అంగులెంట్స్ అండ్ కార్నివోర్స్. సో దే క్యారీ ఇన్ఫెక్షన్ డిసీజ్ లైక్ ర్యాబీస్, పారివోరిస్ అండ్ డిస్టెంపర్స్. ఇంకో విషయం, టైగర్ సెన్సెస్ ఏమో ఎవ్రీ 4 yearsకి, ఎలిఫెంట్ సెన్సెస్ ఏమో 5 years, లయన్ సెన్సెస్ ఏమో 5 years. అండ్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఆర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అండ్ కవల్ టైగర్ రిజర్వ్. ఇంకో విషయం, 2014లో ఏపీ అండ్ తెలంగాణ రెండు బైఫికేషన్ అయిన తర్వాత అంతకుముందు రెండు కలిపి ఉండేది అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. అది ఇండియాలో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. తర్వాత రెండు డివైడ్ అయినా కూడా ఇండియాలో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఉన్నది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. క్వశ్చన్ నెంబర్ 2, clouded leopard is mainly found in which of the following countries? 1. Mongolia, 2. Uzbekistan, 3. Thailand, 4. Myanmar.
Choose the correct answer from the quotes given below. Option A 1 and 2, option B 2 and 3, option C 3 and 4, option D 1 and 4. ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ క్లౌడెడ్ లియోపార్డ్స్ ఏ కంట్రీలో ఉన్నాయి? మంగోలియా, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్, మయన్మార్. క్లౌడెడ్ లియోపార్డ్స్ ఉన్న రీజన్ ఏంటంటే మన ఇండియన్ బార్డర్స్ ఇండియన్ కంట్రీస్ ఉంటాయి, బార్డర్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అందులో థాయిలాండ్లో కొన్ని ఉన్నాయి, అంటే థాయిలాండ్ మన బార్డర్ కాకుండా మయన్మార్లో అయితే ఉన్నాయి. సో ఈ బెల్ట్ సౌత్ ఏషియాలో అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి. సో ఈ 2 ఎలిమినేట్ ఆప్షన్ చేస్తే మనం 1 and 2 మనకు 3 and 4లో ఉంటుంది. సో థాయిలాండ్, మయన్మార్లో క్లౌడెడ్ లియోపార్డ్స్ ఉన్నాయి అనమాట. సొల్యూషన్ చూస్తే క్లౌడెడ్ లియోపార్డ్స్ ఏంటంటే ఇది ఒక వైల్డ్ క్యాట్ ఇన్హాబిటెడ్ డెన్స్ ఫారెస్ట్ ఫ్రమ్ ఫుడ్ హిల్స్ ఆఫ్ హిమాలయ లెక్క ఉంటుంది అనమాట. త్రూఅవుట్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ సౌత్ ఏషియా ఇంటూ సౌత్ చైనా. ఇట్ ఈస్ లిస్టెడ్ హ్యాస్ ఉన్నబుల్ IUCN రెడ్ లిస్ట్లో. సో ద పాపులేషన్ ఏమో థ్రెటెన్ లార్జ్ స్కేల్ ఉందన్నమాట. డిఫారెస్టేషన్ ఒకటి, కమర్షియల్ పోచింగ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ట్రేడ్. దీని ఒక బాడీ పార్ట్స్ ఏంటంటే డెకరేషన్ అండ్ క్లాతింగ్తో లీగల్లీ ప్రొటెక్టెడ్ మోస్ట్ రేంజ్ కంట్రీస్. సో దీని ఒక బాడీ పార్ట్ డెకరేషన్ కోసం క్లాతింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. అండ్ ఇది డిఫారెస్టేషన్ అండ్ కమర్షియల్ పోచింగ్ ఫర్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ వల్ల ఎక్కువ థ్రెట్ ఉందన్నమాట. క్లౌడెడ్ లియోపార్డ్ అక్కర్స్ ఫ్రమ్ హిమాలయ ఫుట్హిల్స్ ఇన్ నేపాల్, భూటాన్లో ఉంది, ఇండియా టు మయన్మార్, సౌత్ ఈస్టర్న్ బంగ్లాదేశ్, థాయిలాండ్, Peninsular Malaysia to the south of Yangtze River in China. So it is originally extinct in Singapore and Taiwan. మామూలు ఎక్స్టింక్ట్ ఎక్కడ ఉందంటే సింగపూర్లో అండ్ తైవాన్. సో ఈ కంట్రీస్లో క్లౌడెడ్ లియోపార్డ్ ఉన్నదన్నమాట. ఇన్ ఇండియా ఇట్ అక్కర్స్ ఇన్ సిక్కిం, నార్థన్ వెస్ట్ బెంగాల్, మేఘాలయ సబ్ట్రోపికల్ ఫారెస్ట్, త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సిక్కింలో ఉంది, నార్థన్ వెస్ట్ బెంగాల్లో ఉంది, అండ్ మేఘాలయ సబ్ట్రోపికల్ ఫారెస్ట్, త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్నో లియోపార్డ్. స్నో లియోపార్డ్ ఎక్కడ ఇది ఎక్కడ దీని హ్యాబిట్స్ ఎక్కడ అంటే ఇన్హాబిట్ ఆల్పైన్ అండ్ సబ్ ఆల్పైన్ జోన్స్. దీని ఎలివేషన్ ఎంత 3000 నుంచి 4000 meters ఉంటుంది. రేంజింగ్ ఫ్రమ్ ఈస్టర్న్ సైడ్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ అండ్ హిమాలయ అండ్ టిబెటన్ ప్లాట్యూ, అండ్ టు ద సౌదర్న్స్ ఏమో సిబేరియా అండ్ మంగోలియా అండ్ వెస్ట్ చైనా. ఇది స్నో లియోపార్డ్. ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, హిమాలయాస్ అండ్ టిబెటన్ ప్లాట్యూ, సిబేరియా అండ్ మంగోలియా అండ్ వెస్టర్న్ చైనా స్నో లియోపార్డ్. ఇండియాలో స్నో లియోపార్డ్ ఉన్న ఎక్కడ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. బోత్ క్లౌడెడ్ లియోపార్డ్ అండ్ స్నో లియోపార్డ్ ఏమో రెండు IUCN రెడ్ లిస్ట్లో ఏమో ఉన్నబుల్ ఉందన్నమాట. అండ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ for critically endangered species in India. Question number 3. Which of the following protected area is are listed in UNESCO Man and Biosphere Program MAB? 1. Gulf of Mannar, 2. 𝗬𝗎𝗪, 3. Kutch. Choose the correct answer from the quotes given below. Option A 1 only, option B 1 and 2, option C 3 only, option D 1 and 3. ఇచ్చిన క్వశ్చన్ దేని రిలేటెడ్? ప్రొటెక్టెడ్ ఏరియా ఈజ్ ఆర్ లిస్టెడ్ ఇన్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ MAB. దీనిలో యునెస్కో. సో ఇండియాలో ఉన్న దానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉన్నది, 𝗬𝗎𝗪 ఉంది, కచ్ అనేది కాదు. దీనిలో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో ఇంకా కాలేదు. సో మనం 3 రిమూవ్ చేస్తే మనం బీజో ఆప్షన్. సో అనాలిసిస్ MAB ఇస్ ఇంటర్ గవర్నమెంట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ 1971లో యునెస్కో లాంచ్ చేసింది. దీని ఒక ఎయిమ్ ఏంటంటే scientific basis for improvement of relation between people and environment. So MAB ఏంటంటే natural and social sciences, economics, education to improve human livelihoods and equitable sharing benefits, natural managed ecosystem. ఇది దీనివల్ల అనేది promoting innovative approaches economic development that are socially, culturally appropriate, environmental, sustainable. MAB program provides unique platform for cooperation in research ఒకటి and development purpose. The capacity building and networking sharing information దాంట్లో ఏంటంటే ఒక నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 3 ఇంటర్నల్ ఇష్యూస్, ఒకటి బయోడైవర్సిటీ లాస్ పైన, క్లైమేట్ చేంజ్ పైన అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన. సో ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా హ్యావ్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్లీ అండర్ MAB కింద ఉన్నది. బయోస్పియర్ రిజర్వ్స్ పేరేమో నీలగిరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, సుందర్బన్ వెస్ట్ బెంగాల్ అంటే స్టేట్ పేరు చెప్తున్నాను, నందదేవి, ఉత్తరాఖండ్, నౌకరెక్, మేఘాలయ, పంచమరి, MP, 𝗬𝗎𝗪, అస్సాం, అచనక్మర్, అమర్కంటక్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్.
Great Nicobar, Agasamalai, Tamil Nadu and Kerala, Kanchenjunga, Simlipal, Odisha, Panna, Madhya Pradesh. The program of Biosphere Reserve initiated by UNESCO 1971. Nilagiri, Gulf of Mannar, Sundarban, Nanda Devi, Nokrek, Panchamarri, Simlipalu, Achanakmar, Amarkantak, Great Nicobar, Agasamalai, Kanchenjunga, Panna. ఇవన్నీ ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఇనిషియేటెడ్ బై యునెస్కో. ద పర్పస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే కన్జర్వ్ ఇన్సైట్ ఆల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అలాంగ్ విత్ సపోర్ట్ సిస్టమ్. టోటాలిటీ ఏంటంటే ఇట్ కుడ్ బి రిఫరల్ సిస్టమ్ ఫర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ చేంజెస్ ఇన్ న్యాచురల్ ఈకోసిస్టమ్. బయోస్పియర్ రిజర్వ్ ప్రమోట్ సొల్యూషన్ రీకౌన్సిలింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ విత్ సస్టైనబుల్ యూజ్ పర్పస్. ఒకటి బయోడైవర్సిటీ అండ్ సస్టైనబుల్ యూజ్ కోసం. బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ 3 యూనిఫైడ్ జోన్. ఇది కోర్ ఏరియా, ఇది బఫర్ ఏరియా, ఇది ట్రాన్సిషన్ జోన్ ఏరియా. సో కోర్ ఏరియాలో ఏంటంటే ఇది కంప్లీట్ సెక్యూరిటీ, ఎంటైర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇది ప్రొటెక్టెడ్ ఈకోసిస్టమ్. ఇది కాంట్రిబ్యూట్స్ టు ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్, ఒకటి ఈకోసిస్టమ్ అండ్ స్పేసీస్ అండ్ జెనెటిక్ వేరియేషన్. ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్, ఈకోసిస్టమ్, స్పేసీస్, జెనెటిక్ వేరియేషన్. బఫర్ జోన్లో ఏంటంటే ఇక్కడ ఎకాలజికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. That can be fortified scientific research and monitoring, training and education purpose buffer zone లో యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్సిషనల్ జోన్లో ఏంటంటే పార్ట్ ఆఫ్ రిజర్వ్ వేర్ గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈస్ పర్మిటెడ్. ఇక్కడ యాక్టివిటీ అనేది పర్మిటెడ్ ఉంటుంది అనమాట ఈ ట్రాన్సిషన్ జోన్లో ఏరియాలో. టు ప్రమోట్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ దట్ ఈస్ సస్టైనబుల్ పర్పస్. సో ఇచ్చిన క్వశ్చన్ దీనికి ఖచ్చితంది కదా. ఇదేంటంటే ఇన్ గుజరాత్ లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. ఇట్ కవర్ పార్ట్స్ ఆఫ్ 4 డిస్ట్రిక్ట్స్, కచ్ ఒకటి, రాజ్కోట్ అండ్ సురేంద్రనగర్ అండ్ పటాన్లో. సో ఈ రిజర్వ్ ఏంటంటే మెయిన్లీ ఆక్యుపైడ్ 2 మేజర్ ల్యాండ్స్కేప్ యూనిట్ అనమాట. ఒకటి గ్రేట్ రన్ ఆఫ్ కచ్, ఒకటి జిఆర్కే అండ్ లిటిల్ రన్ ఆఫ్ కచ్. సో జిఆర్కే అండ్ ఎల్ఆర్కే ఏమో గ్రేట్ రన్ ఆఫ్ కచ్ అండ్ లిటిల్ రన్ ఆఫ్ కచ్ ఏమో రెండు దగ్గర 16,780 అండ్ 5,180 స్క్వేర్ కిలోమీటర్ ఉందన్నమాట. రెండు కాన్స్టిట్యూట్ ద ఎంటైర్ రన్ ఆఫ్ కచ్. బట్ ఇదైతే యునెస్కోలో లేదు. ఇది ఒక లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా, కచ్ ఇన్ గుజరాత్, బట్ ఇది యూనెస్కోలో అయితే లేదు. 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఆర్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్? 1 రెడ్ పాండా, 2 నీలగిరి తార్, 3 లయన్-టైల్ మకాకు. చూస్ ద కరెంట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 2, ఆప్షన్ సి 3 ఓన్లీ, ఆప్షన్ డి 2 and 3. ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ టు వెస్టర్న్ ఘాట్స్. ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ ఏది ఉంది? రెడ్ పాండా ఇది వెస్టర్న్ ఘాట్స్ లేదు. నీలగిరి తార్ ఉన్నది. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మామూలుగా నార్మల్ అయితే? గుజరాత్ నుంచి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో నీలగిరి తమిళనాడులో ఉంది కదా, ఈ కర్ణాటక, కేరళ, తమిళనాడు రీజన్ కదా. సో నీలగిరి ఉంది, 2 ఉన్నది. లయన్-టైల్ మకాకు ఇది ఉన్నది ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్లో ఉందన్నమాట. సో 2 and 3 కరెక్ట్ ఆన్సర్. 1 రిమూవ్ చేస్తే ట్రిక్స్లో అది. వెస్టర్న్ ఘాట్స్ ఇంక్లూడ్ డైవర్సిటీ ఆఫ్ ఈకోసిస్టమ్ రేంజింగ్ ఫ్రమ్ ట్రోపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ టు మౌంటైన్ గ్రాస్లాండ్. న్యూమరస్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి దీంట్లో అండ్ జెనెటిక్ రిసోర్సెస్ ఉన్నాయి. వైల్డ్ రిలేటెడ్ ఆఫ్ గ్రెయిన్స్, ఫ్రూట్స్ అండ్ స్పైసెస్. దే ఆల్సో ఇంక్లూడ్ యూనిక్ ఏమో సోల్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఉందన్నమాట. ఎక్కడుందంటే వెస్టర్న్ ఘాట్లో ఉన్నది. విచ్ కన్సిస్ట్ ఆఫ్ మౌంటైన్ గ్రాస్లాండ్ ఇంటర్స్పర్స్డ్ విత్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ప్యాచెస్, దో కవరింగ్ అరౌండ్ 6% of land area of India. Western Ghats. Western Ghats contain more than 30% of plants, all plants, fishes, herpetofauna, bird and mammal species found in India. More than 30% Western Ghats lo untadannamata. Many species are endemic. So endemic species lo unnadi endante Nilagiri thar okati, lion-tailed macaque okati and grey hornbill annamata. Ee moodu endemic to Western Ghats. Important ivi. Nilagiri thar and lion-tailed macaque and great hornbill. In fact, 50% of India amphibians and 67% of fish species are endemic to this region. 30% of world Asian elephant population and 17% of world existing tigers found in Western Ghats. India red panda found in Sikkim, Western Arunachal Pradesh
Darjeeling district of West Bengal and parts of Meghalaya. It is state animal of Sikkim. So మన ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చారు కదా రెడ్ పాండా అని, ఇండియన్ రెడ్ పాండా అని, ఇది ఓన్లీ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉంటుంది అన్నమాట. అండ్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఫిఫ్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. For any area to be declared as biodiversity hotspot must to have at least 1500 vascular plants as endemic. 2. In India, Eastern Ghats and Western Ghats are biodiversity hotspot. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇండియాలో ఉన్నది 4 ఉన్నాయి. ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అయితే లేదు. సో వెస్టర్న్ ఘాట్స్ ఉంది కానీ ఈస్టర్న్ ఘాట్స్ అయితే లేదు. సో మనం 2 రిమూవ్ చేస్తే 1 ఓన్లీ అయినా అవ్వచ్చు, బోత్ 1 and 2 అయినా అవ్వచ్చు. ఇది కాదు, నైదర్ 1 nor 2 ఆర్ 1 ఓన్లీ. ఫర్ ఎనీ ఏరియా మామూలుగా బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏంటంటే 1500 వస్కులర్ ప్లాంట్స్ ఏమో ఎండమిక్ అవ్వాలి ఆ రీజన్లో. మళ్ళీ ఇది త్రూఅవుట్ ఎర్త్ పైన ఎక్కడ అవైలబుల్ ఉండకూడదు అనమాట. సో ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అనాలిసిస్ చూస్తే ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈజ్ ఏ బయోజియోగ్రాఫిక్ రీజియన్ విత్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ దట్ ఈస్ థ్రెటన్ బై హ్యూమన్ హ్యాబిటేషన్ వల్ల ఏంటంటే ఇది ఒక బయోజియోగ్రాఫిక్ రీజియన్ విత్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ దట్ ఈస్ థ్రెటన్ బై హ్యూమన్ హ్యాబిటేషన్. టు క్వాలిఫై యాజ్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్, సో దానికి 2 క్రైటీరియాస్ ఉంటారన్నమాట. ఆ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ వన్, అట్లీస్ట్ 1500 vascular plants as endemic, and which is to say it must to have a high percentage of plant life found nowhere else on the earth planet. సో ఈ 1500 vascular plants ఉన్నాయి కదా ఎండమిక్ ఉంటాయి, బట్ నోవేర్ ఎల్స్ ఆన్ ప్లానెట్. సో హాట్స్పాట్ ఇన్ అదర్ వర్డ్స్ ఇది ఒక ఇరీప్లేసబుల్. వన్స్ ఇక్కడ ఎండమిక్ అయితే మళ్ళీ ఉండడం త్రూఅవుట్ ప్లాంట్ పైన కష్టం అనమాట, ప్లానెట్ పైన. సారీ. సెకండ్ క్రైటీరియా, ఇట్ మస్ట్ హ్యావ్ 30% ఆర్ లెస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ న్యాచురల్ వెజిటేషన్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మస్ట్ బి థ్రెటన్. ఈ 30% ఆఫ్ న్యాచురల్ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ న్యాచురల్ వెజిటేషన్, అది మస్ట్గా థ్రెటన్ ఉండాలన్నమాట. ఇది సెకండ్ క్రైటీరియాలో. సో అరౌండ్ ద వరల్డ్ ఏంటంటే 36 ఏరియాస్ క్వాలిఫై యాజ్ హాట్స్పాట్. 36 ఏరియాస్ ఆర్ హాట్స్పాట్ అనమాట. దేర్ ఇంటాక్ట్ హ్యాబిట్ రిప్రజెంట్ 2.5% of earth and land surface, but they support more than half of the world planet species are endemic anamata. Species found no place else. Nearly 43% of bird, mammals, reptile, amphibians species are endemic. ఇండియాలో ఉన్న హాట్స్పాట్ ఏంటంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటంటే 4 ఉన్నాయి. హిమాలయ హాట్స్పాట్ ఒకటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఒకటి, ఇండో బర్మా రీజియన్ హిమాలయ హాట్స్పాట్ ఒకటి, ఇండో బర్మా రీజియన్ హాట్స్పాట్ ఒకటి, వెస్టర్న్ ఘాట్ ఒకటి, అండ్ సుండాలాండ్ ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. స్పీసీస్ డైవర్సిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్తీ బ్రీడింగ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. 2. Genetic diversity related to number of species in a defined area. 3. Areas rich in species diversity are called hotspot of the diversity. Which of the above statement is correct? Option A 1 and 2, option B 2 and 3, option C 3, option D 1, 2, 3. ఇచ్చిన క్వశ్చన్ స్పీసీస్ డైవర్సిటీ అండ్ జెనెటిక్ డైవర్సిటీ. కొన్ని క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ ఏంటంటే ఇంటర్చేంజ్ అలా ఇవ్వచ్చు. స్పీసీస్ డైవర్సిటీ ఏంటంటే రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఇన్ ఎ డిఫైన్డ్ ఏరియా. జెనెటిక్ డైవర్సిటీ ఏంటంటే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్తీ బ్రీడింగ్. జెనెటిక్ ఉంది కదా, అల్టిమేట్ బ్రీడింగ్ ఉంటుంది కదా, హెల్తీ బ్రీడింగ్ ఉంటుంది కదా. సో హెల్తీ బ్రీడింగ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. సో 1, 2 కరెక్ట్, రాంగ్. కరెక్ట్ ఇచ్చారు కదా. సో 1, 2 ఇది రాంగ్, ఇది రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఏరియా రిచ్ ఇన్ స్పీసీస్ డైవర్సిటీ ఆస్ కాల్డ్ హాట్స్పాట్ ఆఫ్ డైవర్సిటీ. సో ఒక ఏరియాలో ఎక్కువ స్పీసీస్ ఉందనుకో దానికి ఏంటంటే హాట్స్పాట్ డైవర్సిటీ అంటారు దాన్ని. సో అనాలిసిస్ చూస్తే బయోడైవర్సిటీ రిలేట్స్ టు వేరియబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్, ఇంక్లూడింగ్ ఏంటంటే వేరియబిలిటీ బిట్వీన్ స్పీసీస్ అండ్ బిట్వీన్ ఈకోసిస్టమ్. బిట్వీన్ ఏమో స్పీసీస్ అండ్ వితిన్ అండ్ ద బిట్వీన్ ఈకోసిస్టమ్. బయోడైవర్సిటీ ఇస్ అవర్ లివింగ్ వెల్త్. ఇది ఒక రిజల్ట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్
ఎవాల్యుయేషన్ ఆఫ్ హిస్టరీ, దీని ఒక రిజల్ట్. 3 levels ఆఫ్ బయోడైవర్సిటీ ఉన్నాయన్నమాట. ఒకటి జెనెటిక్, ఒకటి స్పేసిస్, ఒకటి ఈకోసిస్టమ్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ ఏంటంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ వేరియస్ లైఫ్ ఫామ్ దానికి. సో జెనెటిక్ బయోడైవర్సిటీ రిఫర్స్ టు వేరియేషన్ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ స్పేసిస్. ఒక స్పీసీస్ ఉంది, అందులో వేరియేషన్ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ స్పేసిస్. గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజం హ్యావింగ్ సర్టెన్ సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. ఇన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కాల్డ్ స్పేసిస్ అంటారన్నమాట దీన్ని. హ్యూమన్ బీయింగ్ జెనెటికల్లీ బిలాంగ్ టు హోమోసేపియన్స్ గ్రూప్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ దీని క్యారెక్టరిస్టిక్ హైట్, కలర్, ఫిజికల్ అపియరెన్స్ అండ్ కన్స్టబుల్. సో డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ డ్యూ టు దీనివల్ల జెనెటిక్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ ఎసెన్షియల్ ఫర్ healthy breeding of population of species. Species diversity. Species diversity refer to variety of species. It related to the number of species defined area. ఒక ఏరియాలో డిఫరెంట్ ఉంటుంది కదా అది. డైవర్సిటీ ఆఫ్ స్పేసీస్ కెన్ బి మెజర్డ్ ఏమో త్రూ రిచ్నెస్ ఒకటి, అబుడెన్స్ అండ్ టైప్స్. సో రిచర్ ఇన్ స్పేసీస్ దెన్ అదర్స్. సమ్ ఏరియా ఏంటంటే ఆర్ రిచెస్ ఇన్ స్పేసీస్ దెన్ అదర్స్. Areas rich in species diversity are called hotspot of diversity. 7th question. Consider the following statement regarding eco-sensitive zone in India. 1. Eco-sensitive zones means the fragile area that exist within 10 km of protected area. 2. Eco-sensitive zone around protected area is declared by respective state government. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈకో సెన్సిటివ్ జోన్స్ ఇన్ ఇండియా. స్టేట్మెంట్ 2 చూస్తే ఈకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఈస్ డిక్లేర్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్. ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏమిటి? నేషనల్ పార్క్ ఒకటి, వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి. సో ఈ నేషనల్ పార్క్ అయినా వైల్డ్ లైఫ్ శాంచురీ అయినా స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది అన్నమాట ఈ ఏరియాని డిఫెండ్ చేయడానికి. అయితే ఇచ్చిన క్వశ్చన్లో రెస్పెక్టివ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఇది రాంగ్. ఎందుకంటే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ దాని రిలేటెడ్ ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ బి ఎలిమినేట్ చేస్తే మనం 1 and D ఉంది. ఈకో సెన్సిటివ్ జోన్ మీన్స్ ద ఫ్రజైల్ ఏరియా దట్ ఎగ్జిట్ విత్ ఇన్ 10 km. సో ఈ ఛాన్సెస్ ఉంది. సో ఏ ఇస్ ఆన్సర్ కరెక్ట్. సో ఈకో సెన్సిటివ్ జోన్ ఏంటంటే మీన్స్ ఇది రీసెంట్గా మనకు తెలంగాణలో కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఈకో సెన్సిటివ్ జోన్ దానికి 10 km కాకుండా 3 to 4 km తగ్గియాలని మన స్టేట్ గవర్నమెంట్ అపీల్ చేసింది మృగవాణి నేషనల్ పార్క్. ఎందుకంటే ఆ పార్క్ దగ్గర అది కొంచెం కమర్షియల్ ఏరియా కాబట్టి డెవలప్మెంట్ దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే 10 km అంటే మనం డెవలప్మెంట్కి ఛాన్సెస్ అంటే కొంచెం ఎఫెక్ట్ అవుతుందని దీనికి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 3 to 4 km తగ్గియాలని సెంట్రల్ గవర్నమెంట్ అపీల్ చేసింది. ఇంకోటిది మహావీర్ హరిత వనస్థలి నేషనల్ పార్క్ ఉంది కదా, దానికి కూడా ఏంటంటే ఒక 1 to 2 km తగ్గియాలని, అది ప్రొటెక్టెడ్ ఏరియా ఈకో సెన్సిటివ్ ESZ దానికి 10 km తగ్గియాలని. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ఏంటంటే 10 km ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియా లైక్ నేషనల్ పార్క్ ఒకటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్. పర్పస్ ఏంటంటే ఈకో సెన్సిటివ్ జోన్ దీన్ని క్రియేట్ టు కైండ్ ఆఫ్ షాక్ అబ్జర్వర్. దేనికోసం? కైండ్ ఆఫ్ షాక్ అబ్జర్వర్ అరౌండ్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఈకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఈస్ డిక్లేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని డిక్లేర్ చేసేది ఎవరంటే MOEFCC. సో ఇక్కడ ప్రొహిబిట్ ఈ ఈకో సెన్సిటివ్ జోన్లో ఏంటంటే కంప్లీట్గా ప్రొహిబిట్ ఉన్నది ఏంటంటే పొల్యూషన్ ఒకటి, అంటే వచ్చే లైక్ స్టోన్ క్యారింగ్, క్రషింగ్ యూనిట్స్, కమర్షియల్ మైనింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ కాజ్ పొల్యూషన్ ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మేజర్స్ అవి, కమర్షియల్ యూజ్ ఆఫ్ ఫైర్ వుడ్స్, సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, వేస్ట్ వాటర్ డిస్పోజల్, సో మెనీ అదర్ యాక్టివిటీస్ బ్యాన్ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో ఈకో సెన్సిటివ్ జోన్లో. కొన్ని రెగ్యులేటెడ్ యాక్ట్ త్రూ ఏంటంటే హోటల్స్ ఇవి యాక్ట్ త్రూ కొంచెం చేసుకోవచ్చు అనమాట రెగ్యులేట్ కొన్ని యాక్టివిటీస్. పర్మిటెడ్ యాక్టివిటీ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇవి పర్మిటెడ్. 8th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్
Consider the following statement. 1. These sites are notified by the state government in consultation with local bodies. 2. Environment Protection Act 2002 provides for a declaration of areas of biodiversity importance as biodiversity heritage sites. Which of the above statements are correct? Option A 1 only, option B 2 only, option C 1 and 2, option D neither 1 nor 2. Given question related to biodiversity heritage sites. Okay. So Environment Protection Act means what? ఇక్కడ బయోడైవర్సిటీ రిలేటెడ్ ఇచ్చారంటే ఇక్కడ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఏదో ఉంటుంది కానీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు ఉంటుంది? సో ఇది రాంగ్. సో మనం బి అండ్ సి ఎలిమినేట్ చేసి మనకు వన్ ఓన్లీ అండ్ ఏ అండ్ డి ఉంటుంది. సో దీస్ సైట్స్ ఆర్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేట్ విత్ లోకల్ బాడీస్. సో తెలంగాణలో ఉన్నాయన్నమాట. తెలంగాణలో అమీన్పూర్ లేక్ కుతుబ్ షాహీ కాలంలో ఇది ఉందన్నమాట ఈ లేక్. అయితే ఇదొకటి ఫస్ట్ ఇండియాలో కాకుండా ఇది ఒక ఫస్ట్ బాడీ ఆఫ్ వాటర్ లేక్ రికగ్నైజ్ అయింది. దేని కింద? బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కింద. అండ్ ఫస్ట్ అర్బన్ ఏరియా లేక్ అనమాట ఇది అమీన్పూర్ లేక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే సంగారెడ్డిలో ఉంది. సంగారెడ్డి డిస్టిక్లో ఉందన్నమాట అమీన్పూర్ లేక్. ఇది ఒక ఫస్ట్ బాడీ ఆఫ్ వాటర్ లేక్ ఎక్కడ ఉందంటే సంగారెడ్డిలో ఉన్నది. అండ్ ఇది ఫస్ట్ అర్బన్ లేక్ అనమాట. సో అనాలిసిస్ చూస్తే biodiversity heritage sites are notified area of biodiversity importance. సో ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ అంటే నోటిఫై చేసిందనమాట. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఏమో కన్సల్టేషన్ విత్ లోకల్ గవర్నింగ్ బాడీస్ అండర్ సెక్షన్ 37 ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్. సో బయోడైవర్సిటీ రిలేటెడ్ ఉంది కాబట్టి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్. సో ఇది కొంచెం మనం ఇది. సో అమీన్పూర్ లేక్ దేని గురించి అంటే ఇక్కడ ఒక మైగ్రేటరీ బర్డ్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఈ అమీన్పూర్ లేక్ దానికి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇచ్చారనమాట. దిస్ ఏరియా ఆర్ కన్సిడర్ యూనిక్ అండ్ ఫ్రజైల్ ఈకోసిస్టమ్. సో దీనికి యూనిక్ ఉంటుంది అండ్ ఫ్రజైల్ ఈకోసిస్టమ్. దే కెన్ బి ఐదర్ టెరెస్ట్రియల్, కోస్టల్, ఇన్లాండ్ వాటర్ ఆర్ మ్యారిన్ ఈకోసిస్టమ్. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ యూనిక్ ecosystem having rich biodiversity comprising of any one or more following components. అందులో richness of wild as well as domestic species or interspecies categories. Second, high endemism. Third, presence of rare and threatened species, keystone species and species of evolutionary significance. Wild ancestors are of domestic and cultivated species are their varieties. Past pre-eminence of biological component represented by fossil beds having significant cultural, ethical and aesthetic values and are important for maintenance of cultural diversity with or without long history of human association with them. Ninth question. With reference to plant nutrients, consider the following statement. 1. Nitrogen imparts dark green color to plants. Phosphorus is important. Second, phosphorus is important in stimulating root growth of plant. 3. Potassium is important for water regulation and uptake. Which of the above statement is correct? Option A 1 and 2, option B 2 and 3, option C 1 and 3, option D 1, 2, 3. So the given question related to plant nutrients. So nitrogen, phosphorus, potassium, NPK. మామూలుగా ఫీల్డ్లో యూజ్ చేస్తారు కదా, అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్లాంట్. సో నైట్రోజన్ ఇంపార్ట్స్ డార్క్ గ్రీన్ కలర్ టు ప్లాంట్స్, ఇది కరెక్ట్. ఫాస్ఫరస్ ఇంపార్టెంట్ ఏమో సమ్ స్టిమ్యులేటింగ్ రూట్ ఆఫ్ గ్రోత్. సో ఫాస్ఫరస్ దేనికి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్టిమ్యులేటింగ్ గ్రోత్ రూట్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. సో ఇది కరెక్ట్. పొటాషియం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వాటర్ రెగ్యులేషన్ అండ్ అప్టేక్, ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో సొల్యూషన్ చూస్తే నైట్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి most important nutrients and plants absorb more nitrogen than any other elements. So plant ek observe chesedi endante nitrogen than any other elements. Nitrogen essential for making plants are healthy and develop and nutrition to eat after they harvested. That's because nitrogen essential in the form of proteins, and protein makes up much of tissues most living things. Nitrogen also imparts vigorous vegetable growth and dark green color to plants. Phosphorus.
సో నైట్రోజన్ గురించి తెలుసుకుంటే నైట్రోజన్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. సో ప్లాంట్ ఎక్కువ అబ్జర్వ్ చేసేది నైట్రోజన్ ఎలిమెంట్ కంపేర్ టు అదర్ ఎలిమెంట్స్. సో నైట్రోజన్ ఏమో essential to making sure plant for healthy. Nitrogen is imparts for vigorous vegetative growth and dark green color to plants. Phosphorus ఏమో linked to plant availability to use and store energy. దేని ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఆఫ్ photosynthesis. సో phosphorus is linked to plant ability to use and store energy. Needed help plants grow and develop normally. Phosphorus is commercial fertilizer, comes from phosphate rock. సో మామూలుగా phosphorus దేని ఉందంటే phosphate rock గా నుంచి వస్తుంది అనమాట. ఇది ఫర్టిలైజర్ మనం యూజ్ చేసేది. It form an integral part of nucleic acid, the carriers of genetic information, and it is important stimulating root growth. Potassium helps strengthen plants' ability to resist disease and play important role in increasing crop yield and overall quality. Potassium also protect the plant when the weather is cold or dry. So weather cold and dry ఉన్న టైంలో ఏంటంటే పొటాషియం ఏంటంటే ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్ట్రెంథనింగ్ ఇట్స్ రూట్. ప్లాంట్ ఉందనుకో దీని యొక్క రూట్స్ ఏమో స్ట్రెంథనింగ్ ఉంటుంది అనమాట ఇన్ రూట్ సిస్టమ్ అండ్ ప్రివెంటింగ్ వైల్డ్. Potassium involved in process which ensure carbon assimilation and transportation throughout the plant for growth and storage of sugar and proteins. So potassium ion is also important for water regulation and uptake. 10th question. Consider the following protected area. 1. Kaziranga National Park, Kaziranga. 2. Bandipur. 3. Simlipal. Which of the above protected area received the accreditation of Global Conservation Assured and Tiger Standards, CATS అంటారు దీన్ని. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి 1, 2, 3. CAT ఏంటంటే ఇది ఒక గ్లోబల్ కన్జర్వేషన్. గివెన్ క్వశ్చన్ రిలేటెడ్ టు ప్రొటెక్టెడ్ ఏరియా CATS, గ్లోబల్ కన్జర్వేషన్ అష్యూర్డ్ అండ్ టైగర్ స్టాండర్డ్స్. సో దీని రిలేటెడ్ ఎక్కువ మేనేజ్మెంట్ ఎక్కువ మేనేజ్మెంట్ బెటర్ మేనేజ్మెంట్ ఉంటుందో ఫర్ ప్రొటెక్టింగ్ ఆఫ్ టైగర్ రిజర్వ్ అంటే టైగర్స్ పర్పస్ టైగర్ రిజర్వ్ టైగర్. సో కజిరంగా, బందిపూరు, సిమ్లిపాల్. సో కజిరంగా ఉంది ఎక్కువ దీనికి ప్రొటెక్ట్ చేస్తున్నారు మనం. బందిపూర్ ఉన్నది, సిమ్లిపాల్ లేదు. సో 1 and 2. సో గ్లోబల్ కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్ ఏంటంటే దీని ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది అనమాట. ఇదేంటంటే విచ్ అలోస్ టైగర్ సైట్స్ టు చెక్ దేర్ మేనేజ్మెంట్ విల్ హెడ్ సక్సెస్ఫుల్ టైగర్ కన్జర్వేషన్. సో ఇండియా దీని ఒక 7 pillars ఉంటుంది అనమాట. 17 elements ఆఫ్ క్రిటికల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సో CATS డెవలప్ బై టైగర్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఎక్స్పర్ట్స్. సో ఇది 2013లో లాంచ్ చేశారు అఫీషియల్గా. సైట్స్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇనిషియల్లీ రిజిస్టర్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ నాట్ అటైన్డ్. సో దీని ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే అప్రూవ్డ్ అవ్వాలన్నమాట అల్టిమేట్. సో అండ్ అప్రూవ్డ్ సైట్స్ ఉంటుంది కదా. సో హ్యాస్ అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ టైగర్ సైట్ మేనేజ్మెంట్ ఒకటి. అండ్ సైట్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ త్రూ అండ్ అసెస్మెంట్ అండ్ ఇండిపెండెంట్ రివ్యూ ప్రాసెస్. సో ఒక సైట్ని ఒక టైగర్ సైట్ని ఒక అప్రూవ్ చేయాలంటే దాని ఒక అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ టైగర్ సైట్ మేనేజ్మెంట్ అండ్ సైట్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ త్రూ అండ్ అసెస్మెంట్ అండ్ ఇండిపెండెంట్ రివ్యూ ప్రాసెస్. సో దాని ఒక ఇండిపెండెంట్ రివ్యూ ప్రాసెస్ ఉండాలన్నమాట. సో 14 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ హ్యావ్ బీన్ అక్రిడేటెడ్ ఆర్ ఒకటి మానాస్, కజిరంగా అండ్ ఓరాంగ్ టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం, సత్పురా పన్నా టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్, పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర, వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇన్ బీహార్, దుధా టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్, సుందర్బాన్ టైగర్ రిజర్వ్ ఇన్ వెస్ట్ బెంగాల్, పరంబికులం టైగర్ రిజర్వ్ ఇన్ కేరళ, బందిపూర్ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక, ముడుములై అండ్ అన్నమలై టైగర్ రిజర్వ్ ఇన్ తమిళనాడు. సో గ్లోబల్ కన్జర్వేషన్ ఆఫ్ ఈ ప్రొటెక్టెడ్ ఏరియా ఆఫ్ గ్లోబల్ కన్జర్వేషన్ టైగర్ CATS. దీనికి ఏంటంటే దీనిలో ఒక సైట్ని అప్రూవ్ చేయాలంటే ఒక మేనేజ్మెంట్ బాగుండాలి, ఎక్సలెన్స్ ఉండాలి అండ్ ఆ సైట్స్ దానికి ఏంటంటే ఇండిపెండెంట్ రివ్యూ ప్రాసెస్ ఉండాలన్నమాట. సో ఇండియాలో ఉన్న దానికి ఏంటంటే 14 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ CATS కింద అక్రిడేట్ ఉన్నాయి. సో ఇవి ఒకటి అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్ అండ్
కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఇవి ఉన్నాయన్నమాట ఈ 14 టైగర్ రిజర్వ్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.